రైస్‌తో ఐస్ క్రీమ్ ట్రై చేశారా? చాలా టేస్టీగా ఉంటుందండి. ఎటువంటి కస్టర్డ్ పౌడర్, కార్న్ పౌడర్, మిల్క్ పౌడర్ లేకుండా బియ్యం వేయించి చేసుకునే ఐస్ క్రీమ్. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. సమ్మర్ స్టార్ట్ అయింది కదా! పావు కప్పు బియ్యం తీసుకున్నా అండి. హాఫ్ కప్‌లో సగం అండి పావు కప్ అంటే. లో ఫ్లేమ్‌లో వేయించుకొని ఒక 5 మినిట్స్ చల్లారాక మిక్సీలో వేసి మెత్తగా పొడి చేసుకోవాలి. ఒక బౌల్ తీసుకుని 2 కప్స్ మిల్క్, పావు కప్పు పంచదార, బియ్యం పిండి వేసి జల్లించుకొని ఉండలు లేకుండా బాగా కలుపుకుని తర్వాతే స్టవ్ మీద పెట్టి కలుపుతూ ఉండాలి. పాలు ఉన్నాయని కలపకుండా ఉంటే మనకి తెలియకుండానే అడుగు అంటేస్తుంది. ఈ విధంగా పలచగా ఉంటే సరిపోతుంది. మరీ గట్టి పడకూడదు, ఎందుకంటే చల్లారాక కొంచెం గట్టి పడుతుంది. దీన్ని మిక్సీ జార్లో వేసుకుని, నేను అమూల్ ఫ్రెష్ క్రీమ్ యూస్ చేస్తున్నా అండి, ఎందుకంటే మొత్తం మిల్క్తో ఉంటుంది కాబట్టి. 250 ml ప్యాకెట్ ఫుల్ వేసుకున్నా అండి. ఇలా చూపించిన విధంగా మరీ పలచగా కాకుండా ఇలా ఉంటే పర్ఫెక్ట్గా సాఫ్ట్గా ఉంటుందండి. 8 అవర్స్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టాలి. నేను పొరమేట్ మిల్క్ కాంపౌండ్ చిప్స్ తీసుకున్నాను, ఇంకా కిస్మిస్ వేసుకున్నాను. మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ వేసుకోండి.